అలవాటు 1. క్రియా సంసిద్ధత. దార్శనికత సూత్రాలు. చైతన్యవంతమైన కృషితో ఔన్నత్యాన్ని పాటుపడడం కన్నా ప్రోత్సహించదగ్గ విషయం మరొకటి లేదు. హెన్రీ డేవిడ్ థోరో. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీ నుంచి మీరు వెలువడి మీ చేతనను ఒక గదిలో ఒక మూలకు ప్రసరించండి. మీరు పుస్తకం చదువుతున్న దృశ్యాన్ని దర్శించండి, ఊహించండి. ఎవరో చూసినంత నిరపేక్షగా మిమ్మల్ని చూడగలరా? ఇప్పుడు మరొకటి ప్రయత్నించండి. ఇప్పుడు మీరే మూడ్లో ఉన్నారో ఆలోచించండి. ఆ మూడ్ని మీరు గుర్తించగలరా? మీ ప్రస్తుత మానసిక స్థితిని మీరు వర్ణించగలరా? ఇప్పుడొక నిమిషం మీ మనసెలా పనిచేస్తుందో ఆలోచించండి. అది చురుకుగా, అప్రమత్తంగా ఉందా? మీరు ఈ అభ్యాసం చేయటానికి, దాని నుంచి నేర్చుకున్న అంశాన్ని గురించి చర్చించడం గురించి ఈ రెంటి మధ్య నలిగిపోతున్నారని తెలిసింది. ఇప్పుడు మీరు చేసిన ఈ అభ్యాసం మానవులకి మాత్రమే ప్రత్యేకమైనది. తన నుంచి తాను వేరుపడి తనను దర్శించడం అనేది ఈ సామర్థ్యం జంతువులకి ఉండదు. దీనినే మనం స్వీయ స్పృహ, అవేర్నెస్ అని, మన ఆలోచన క్రమాన్ని గురించి మనకి ఉండే ఎరుక అని అంటాం. ఈ కారణం చేత ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఈ కారణం వలన తరతరాలకు మానవులు గణనీయమైన అభివృద్ధి సాధించగలుగుతున్నారు. అందువల్లనే మనం మన అనుభవాలను, ఇతరుల అనుభవాలను విలువ కట్టి వాటిలో నుంచి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఇందువల్లనే మనం కొత్త అలవాట్లు చేసుకోగలుగుతున్నాం, మంచి అలవాట్లు చేసుకోగలుగుతున్నాం. ఒక్కొక్కసారి వాటిని కోల్పోగలుగుతున్నాం, చెడ్డ అలవాట్లను విడనాడగలుగుతున్నాం, అట్లాగే వాటిని అవలంబించగలుగుతున్నాం కూడా. మన భావాలను, మన మూడ్స్ని బట్టి మనని అంచనా వేసుకోకూడదు. మన ఆలోచనల్ని బట్టి కూడా మనల్ని విలువ కట్టుకోకూడదు. ఈ విషయాలను గురించి మనం ఆలోచించగలగడమే మనని జంతువుల నుంచి వేరు చేసే అంశం. మనని గురించిన స్పృహే మనని మనం పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి కారణం అవుతుంది. ఇది మనని గురించిన మన దృక్పథం, ప్రభావశీలతకి ముఖ్య అవసరమైన దృక్పథం. దీని ప్రభావం మన స్వభావం మీద, మన ప్రవర్తన మీద ఉంటుంది. దీని ప్రభావం మనం ఇతరులను చూసే దృష్టిపై కూడా ఉంటుంది. మానవుల మూల స్వభావాన్ని గుర్తించటానికి పనికి వచ్చే మ్యాప్ వంటిది. నిజానికి మనని మనం ఎట్లా చూసుకుంటామో, అర్థం చేసుకుంటామో తెలిస్తే గాని ఇతరుల్ని కూడా వారిని గురించి వారేమనుకుంటున్నారో, వారి ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోలేము. ఈ స్పృహ లేకపోతే మన ఉద్దేశాలను వాళ్ళకి ఆపాదించి మనని మనం నిష్పాక్షిక దృష్టి కలవారమని చెప్పుకుంటాం, వస్తుగత దృష్టి కలవారమని చెప్పుకుంటాం, నిర్మమంగా చూస్తున్నామనుకుంటాం. ఇటువంటి దృష్టి మనలోని నిగూఢ శక్తుల్ని తగ్గించి వేస్తుంది, మానవ సంబంధాల అభివృద్ధిని నిరోధిస్తుంది. అయితే మనకున్న ఈ స్వీయ స్పృహ అనే ప్రత్యేకతతో మన దృక్పథం సరైనదో కాదో పరిస్థితుల, ఇతరుల నియంత్రణ వలన ఏర్పడిందో తెలుసుకోవచ్చు.